ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పీఠం ఎక్కేదెవరు? కాపు కోటాలో బడేటి చంటి పేరు వినిపిస్తే బీసీ కోటాలో దాసరి శేషు ముందున్నారా? సుదీర్ఘకాలం ఓసీలకే ఇచ్చిన పదవి ఈసారి బీసీలకు ఇవ్వబోతున్నారా? రేసులో మిగిలిన నేతల పరిస్థితి ఏంటి? అసలు త్రిసభ్య కమిటీ ప్రతిపాదించింది ఎవరిని? అధినేత మనసులో ఉన్నదెవరు? తెలుగుదేశం పార్టీలో మరింత జోష్ నింపేందుకు నేతల్ని పరుగులు పెట్టించి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కమిటీల కూర్పుపై తీవ్ర కసరత్తు జరుగుతోంది. జిల్లాల వారీ త్రిసభ్య కమిటీలు వేసి మరీ పార్టీ కమిటీలను ఎన్నుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహంపై రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఏలూరు జిల్లాలో టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఎవరికనేది ఉత్కంఠగా మారింది. త్రిసభ్య కమిటీ నేతలు మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, బుద్దా నాగజగదీష్ అధిష్టానం ముందు ఆశావహుల పేర్లు పెడతామని చెప్పాక రోజుకో పేరు తెరపైకొస్తోంది. జిల్లా అధ్యక్ష పదవి తమ నేతకే అంటూ వారి అనుచరులు ప్రచారం చేసుకోవడం హాట్ టాపిక్గా మారింది. ఏలూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్న ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పార్టీని చక్కబెడుతూ ముందుకు సాగుతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీ అధ్యక్షులను ఎన్నుకునే సమయం రావడంతో అధ్యక్షుణ్ణి మార్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. దీనికి తోడు గన్నికి డీసీసీబీ చైర్మన్ పదవి ఇవ్వడం, ఆ తర్వాత ఆప్కాబ్ చైర్మన్గా కూడా కీలక పదవి ఇవ్వడంతో పాటు ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా కూడా ఉండడంతో జిల్లా బాధ్యతలను మరొకరికి ఇస్తారని ప్రచారం ఊపందుకుంది. నామినేటెడ్ పోస్టులు దక్కని వారికి జిల్లా బాధ్యతలు ఇచ్చే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. త్రిసభ్య కమిటీ ముందుకు ప్రధాన నేతల దరఖాస్తులు చాలానే వచ్చినా అధిష్టానం వరకు వెళ్లిన పేర్లు మాత్రం 6 ఉన్నాయట. గన్ని వీరాంజనేయులతో పాటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళితో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యాంచంద్ర, శేషు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు పేర్లు జిల్లా అధ్యక్ష పదవి రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయట. ఈ 6 నేతల్లో జిల్లా అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందనేది ఏలూరు జిల్లా రాజకీయ శ్రేణులతో పాటు ప్రజల్లో కూడా చర్చకు తెరలేపిందట. అయితే గన్ని వీరాంజనేయులకు ఆప్కాబ్ చైర్మన్ పదవి దక్కడంతో పాటు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి ఆయన తప్పుకుంటారని చర్చ జరుగుతోంది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు అంత సుముఖంగా లేరనే ప్రచారం కూడా జరుగుతోంది. మిగిలిన 4లో చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి కమ్మ సామాజిక వర్గ నేత కావడంతో గోదావరి జిల్లాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలకు 2 జిల్లాల్లో పదవులు దక్కే అవకాశం లేదని, అందులోనూ మొదటి నుంచి టీడీపీతో ఉన్న నేతలకే బాధ్యతలు ఇవ్వాలనే కోణంలోనూ చర్చలు జరుగుతున్నాయట. జిల్లా అధ్యక్ష బాధ్యతలు వలస నేతలకు ఇవ్వొద్దని ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని విషయంలో కొందరు అధిష్టానం ముందు తమ వాదన బలంగా వినిపించడంతో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గంటా మురళి పేరు వెనక్కి వెళ్లినట్టేనని కొందరి వాదన. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య అలియాస్ బడేటి చంటి పేరు బలంగా వినిపిస్తోంది. తెలుగుదేశం కుటుంబానికే చెందిన బడేటి ఫ్యామిలీని గుర్తించడం ద్వారా కాపు సామాజిక వర్గంలో కీలక నేతకు ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట మరికొందరు పెద్దలు. అయితే మొన్నటిదాకా జిల్లా అధ్యక్ష బాధ్యతలపై బడేటి చంటి అంత ఆసక్తి కనబరిచినట్లు కనబడకపోయినా కీలకమైన బాధ్యతలు చేపట్టాకే పసుపు కండువాతో ఆళ్లనాని బయటికి వస్తారని ఆ వర్గం చేస్తున్న ప్రచారంతో సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పటికే ఆళ్లనాని రాకను వ్యతిరేకిస్తున్న ఏలూరు టీడీపీ శ్రేణులు ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లా బాధ్యతలు ఆళ్లనాని చేతుల్లోకి వెళ్లకూడదని గట్టి పట్టుబట్టినట్టు వినికిడి. అందుకే అంతా కలిసి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిని జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. సౌమ్యుడు, వివాదరహితుడు కావడంతో పాటు బడేటి చంటి అయితే కాపు వర్గానికి పెద్దపీట వేసినట్లవుతుందని అధిష్టానం దగ్గర పావులు కదుపుతున్నారట కొందరు కీలక నేతలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపులకు ఓ జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరుగుతుండటంతో పశ్చిమ గోదావరి జిల్లా క్షత్రియులకు, తూర్పుగోదావరి జిల్లా కమ్మ నాయకుడికి ఇస్తే గోదావరి జిల్లాల్లో బీసీలకు అవకాశం ఇవ్వరా అన్న చర్చ కూడా మొదలైంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఏలూరు జిల్లాగా మారిన తర్వాత ఓసీలను జిల్లా రథసారథులుగా నియమిస్తూ వచ్చిన టీడీపీ అధిష్టానం ఈసారైనా ఏలూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలను బీసీలకు ఇవ్వాలంటూ ఆ వర్గం నేతలు గట్టిగానే డిమాండ్ వినిపిస్తున్నారట. కీలక బీసీ
నేతలతో తెర వెనుక ప్రయత్నాలు కూడా గట్టిగానే చేస్తున్నట్టు టాక్. బీసీలకు ఏలూరు జిల్లా అధ్యక్షుడు బాధ్యతలు ఇవ్వాలనుకుంటే అంత సమర్థత ఉన్న నాయకులెవరు, అసలు అధ్యక్ష పీఠానికి దరఖాస్తు చేసుకున్నదెవరని ఆరా తీస్తే 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. యాదవ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, పోలవరం నియోజకవర్గానికి చెందిన శీలం వెంకటేశ్వరరావు, గౌడ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, చింతలపూడి నియోజకవర్గానికి చెందిన దాసరి శ్యామ్ చంద్రశేషు త్రిసభ్య కమిటీకి దరఖాస్తు చేసుకున్న కీలక నేతల్లో ఉన్నారట. అయితే ఇప్పటికే యాదవ సామాజిక వర్గం నుంచి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, నూజివీడు ఎమ్మెల్యే మంత్రి కొలుసు పార్థసారథితో పాటు ఇడా చైర్మన్ కూడా ఉండడంతో ఇంకా యాదవ సామాజిక వర్గానికే మిగిలిన పదవులు కూడా ఇస్తే బీసీల్లో గౌడ, శెట్టి బలిజలకు ఎప్పుడు న్యాయం చేస్తారని మరో వర్గం అధిష్టానాన్ని కోరుతోందట. గౌడ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషుకు 20 ఏళ్లుగా టీడీపీతో అనుబంధం ఉంది. కార్యకర్తగా మొదలుపెట్టి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కార్యదర్శి పదవి వరకు కీలక బాధ్యతలు చేపట్టడంతో పాటు అనేక అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల పరిశీలకుడిగా పనిచేసిన యువ నాయకుడు కావడంతో శేషును గుర్తించాలంటూ ఆ వర్గం నేతల అధిష్టానాన్ని కోరుతున్నారట. ఏలూరు జిల్లాలో నామినేటెడ్ పోస్టుల్లో గౌడ సామాజిక వర్గానికి సరైన పదవులు దక్కకపోవడంతో జిల్లా పార్టీ బాధ్యతలు బీసీలకు ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉందని ఆ సామాజిక వర్గంలో చర్చ జరుగుతోందట. గత వైసీపీ ప్రభుత్వంలో బలంగా గొంతు వినిపించిన నాయకుడిగా కూడా దాసరి శేషు ముందున్నారట. దీంతో ఆయన పేరును పరిశీలించే అవకాశాలు ఉన్నాయనే చర్చ బలంగానే ఉంది. మొత్తానికి టీడీపీ అధిష్టానం త్రిసభ్య కమిటీకి జిల్లా కమిటీ బాధ్యతలు అప్పగించగా అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంటారోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. 6 నేతలు రేసులో ఉన్న త్రిసభ్య కమిటీయే వారిలో 2 వడపోసి అధిష్టానం ముందు పెట్టాలని ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో కాపులకు ఇవ్వాలనుకుంటే ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, బీసీలకు ఇవ్వాల్సి వస్తే దాసరి శేషుకు పార్టీ పగ్గాలివ్వాలని కమిటీ కూడా సూచించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు కమిటీ ఏ పేర్లు సూచించింది, అధినేత చంద్రబాబు మనసులో ఏముందనేది మాత్రం పెరుమాళ్లకే ఎరుక.